ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం 9th డేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంశాలను గురించి మనం నేర్చుకుంటాం. ఓకే రైట్, ఇక్కడ చూడవచ్చు మీరు కరెంట్ అఫైర్స్ 9th జనవరి 2024కి సంబంధించి బిల్కిస్ బానో కేసు గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సుప్రీంకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్కిస్ బానో కేసు ఏంటి, ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, ఫ్రాన్స్కి తొలి గే ప్రధానిని నియమించడం జరిగింది. ఈ తొలి గే ప్రధాని ఎవరు, ఎందుకోసం ఇప్పుడు సడన్గా ఈయన నియామకం జరిగింది, సో అతనికి సంబంధించినటువంటి అంశాలు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంశాలుగా నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్, ప్రవాసీ భారతీయ దివాస్, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి ఈ దివాస్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి కూడా మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, గ్లోబల్ ట్రేడ్ షో అనేది జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, వీటితో పాటు ఇతర అంశాలు, ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకుంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాలు. ఇక ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. సో మనం ఈరోజు క్లాస్లో ముందుగా మాట్లాడబోతున్నటువంటి టాపిక్ వచ్చి బిల్కిస్ బానో కేస్. సో ఏంటి బిల్కిస్ బానో కేస్? బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు ప్రధానంగా ఏం కనిపిస్తూ ఉన్నాయి, ఈ బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్స్ అడిగితే మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనేది మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ బిల్కిస్ బానో కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఏమనంటాం, బిల్కిస్ బానో కేసు. సో బిల్కిస్ బానో కేసుకి సంబంధించినటువంటి అంశాలు ఇటీవల సుప్రీంకోర్టుకి సంబంధించి ఏ జడ్జిమెంట్ ఇచ్చింది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి గుర్తించండి, పరిగణించండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఇలా అడిగితే మనం రెమిషన్ అనేటువంటి పదాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ రెమిషన్ ఏంటి, ఇది ఇటీవల ఏ కేసులో ప్రస్తావించడం జరిగింది, బిల్కిస్ బానో కేసు ఏమిటి, దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు ఎన్ని పేజీలతో కూడినటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. సో బిల్కిస్ బానో కేసు అనేది ఏ అల్లర్లకి సంబంధించినటువంటి కేసులో ప్రధానంగా కనబడుతూ ఉంది, ఇలాంటి అంశాలను అడుగుతారు. అయితే ఫస్ట్ మనం సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు దేనికి సంబంధించింది అని అంటే బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి తీర్పు. ఎవరిచ్చినారు అని అంటున్నాం ఈ తీర్పుని, సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ధర్మాసనం ఇచ్చింది అని కూడా అడుగుతారు. సో ఏ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది అని అంటే మనం ఇద్దరు జడ్జెస్ గురించి గుర్తుంచుకోవాలి. ఒక జడ్జి వచ్చి ఎవరు అనంటే జస్టిస్ బివి నాగరత్న, మరొక జస్టిస్ వచ్చి ఉజ్జల్ బుయాల్. సో ఇలా ఈ ఇద్దరి పేర్లను కూడా గుర్తుంచుకోవాలి. ఇటీవల బిల్కిస్ బానో కేసుకి సంబంధించిన వివరాలను, తీర్పును వెలువరించినటువంటి ధర్మాసనాన్ని గుర్తించండి అని అంటారు. అలా ధర్మాసనం మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనకు ఇప్పుడు చెప్పేటువంటి అంశం ఇంపార్టెంట్. ఎవరు అని అంటున్నాం, జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ బివి నాగరత్న అని అంటున్నాం. సో మరొకరు వచ్చి ఎవరు అని అంటే జస్టిస్ ఉజ్జల్ బుయాన్. సో ఇలా ఈ ఇద్దరు కూడా ఈ బిల్కిస్ బానో కేసు తీర్పును వెలువరించడం జరిగింది. బిల్కిస్ బానో కేసుకి సంబంధించినటువంటి తీర్పులో ఏ అంశాలను చెప్పారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే, ఇప్పుడు బిల్కిస్ బానో కేసు గురించి మనం పూర్తిగా వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బిల్కిస్ బానో ఎవరు అని అంటే మనం 2002 గుజరాత్కు వెళ్ళాల్సి ఉంటుందిరా. సో 2002లో గుజరాత్లో ఏం జరిగినాయి అని అంటే గోద్రా అల్లర్లు జరిగినాయి. ఈ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గోద్రా అల్లర్లు జరిగినటువంటి సమయంలో బిల్కిస్ బానో ఎవరు అని అంటున్నాం, బిల్కిస్ బానో ప్రెగ్నెన్సీగా ఉందిరా. సో 5 నెలల ప్రెగ్నెన్సీ తోటి ఉంది. ఈ 5 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఈ బిల్కిస్ బానో ఎవరైతే ఉన్నారో
ఈమెకి ఒక 3 ఏళ్ల పాప కూడా ఉన్నది. సో ఈ 5 నెలల ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి బిల్కిస్ పైన ఏం జరిగింది అని అంటే అత్యాచారం జరిగిందిరా. ఏం జరిగింది అని అంటున్నాం? అత్యాచారం జరిగింది. సో ఇలా అత్యాచారానికి గురైనటువంటి బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి 3 సంవత్సరాల 3 ఏళ్ల పాపను, అలాగే ఇంకా ఎవరిని అని అంటే 3 ఏళ్ల పాపను, ఈమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్ని, బిల్కిస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 7 మందిని దారుణంగా హత్య చేయడం జరిగిందిరా. ఏం చేస్తున్నారు అని అంటున్నాం? దారుణ హత్య చేయడం జరిగింది. సో ఈ దారుణ హత్యకి పాల్పడినటువంటి వారు ఎంతమందిగా గుర్తించడం జరిగింది అని అంటే వీరిని ఒక 11 మందినిగా గుర్తించిర్రా. ఈ 11 మందికి సంబంధించి సిబిఐ కోర్టు బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు. ఇగో ఈ నిందితుల్ని వీరు చేసినటువంటి ఈ అత్యాచారం కానీ, ఆమె కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి 7 మందిని కానీ హత్య చేయడానికి సంబంధించి సాక్ష్యాధారాలను పరిశీలించి సిబిఐ హైకోర్టు ఈ నిందితుల్ని ఎవరు అనంటే సిబిఐకి సంబంధించి ప్రత్యేక కోర్టు, నాట్ హైకోర్టు, ప్రత్యేక కోర్టు ఏం చేసింది అని అంటే వీరికి శిక్షను విధించడం జరిగిందిరా. సిబిఐ కోర్టు శిక్షను విధించింది. సో ఈ శిక్ష ఎప్పుడు విధించడం జరిగింది అని అంటే 2008లో జనవరి 21న విధించడం జరిగిందిరా. సో ఇలా వీరికి ఏ శిక్షను విధించినారు అని అంటే కారాగార శిక్షను, అంటే జీవిత ఖైదును విధించడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే జీవిత ఖైదు అనేటువంటి శిక్ష విధించారు. సో యావజ్జీవ కారాగార శిక్ష అని అంటారుగా, సో జీవిత ఖైదు అనేది విధించడం జరిగింది. సో ఇది ఇగో ఈ బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి కేసు. సో బిల్కిస్ బానో కేసుకి సంబంధించి ఇలా ఈ అన్యాయానికి గురైంది అని చెప్పేసి ఈ సిబిఐ కోర్టు అనేది, ప్రత్యేక కోర్టు అనేది శిక్షను విధించింది. ఇలా శిక్షను విధించినటువంటి సమయంలో ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితులు ఈ గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాల కోసం ముందుకు వచ్చేటువంటి వారికి సంబంధించి వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంది అని అంటే ఈ గుజరాత్లో నడుస్తున్నటువంటి ఈ కేసుని ఏం చేసినారు అని అంటే మహారాష్ట్రకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందిరా. సో ఇలా మహారాష్ట్రకి కేసు అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సిబిఐ కోర్టు, ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును సమర్థిస్తున్నాం, వీరందరికీ కూడా జీవిత ఖైదే కరెక్టు అని చెప్పింది. ఎవరు? మహారాష్ట్ర కోర్టు కూడా జీవిత ఖైదు కరెక్టు వీరికి సంబంధించి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇలా తీర్పు అనేది ప్రకటన జరిగిన తర్వాత ఈ 11 మంది కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ జైళ్ళల్లో శిక్షను అనుభవించడం జరుగుతూ ఉంది. ఇటీవల 2022కి సంబంధించి ఈ 11 మందిలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఏం చేసిండు అని అంటే నేను ఎన్ని రోజులు ఈ జైల్లో ఉండాలి, సో నాకు క్షమాభిక్షను మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక పిటిషన్ తోటి కోర్టు ముందుకు వెళ్ళారు. సో కోర్టు ఏ కోర్టుకు వెళ్ళారు మళ్ళీ అని అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగిందిరా. ఈ శిక్షకి సంబంధించి ఎక్కడికి వెళ్ళారు అని అంటే సుప్రీం కోర్టుకి ఒక ఖైదీ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో జీవిత ఖైదీ అనేటువంటిది అనుభవిస్తూ జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీ ఏం చేసిండానంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి ఈ కేసుని సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని పరిశీలించి ఏం చేసింది అని అంటే గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి ఒక కమిటీని నియమించి వీరికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించండి అని చెప్పింది. అలా ఈ అంశాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయమన్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే సో ఎవరైతే ఈ గోద్రా అల్లర్లకి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నటువంటి ఈ బిల్కిస్ బానో కేసులో ఉన్నటువంటి 11 మంది నిందితులను ఒక్కరు పిటిషన్ పెట్టుకుంటే 11 మందిని, మిగతా 10 మందిని కలిపి విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసినటువంటి దానిని ఏమన్నారు అని అంటే రెమిషన్ అని అన్నారు. సో రెమిషన్ పైన ఇగో బిల్కిస్ బానో కేసులో మొత్తం ఎంతమంది విడుదలయ్యారు అని అంటున్నాం? రెమిషన్ పైన అని అంటే 11 మంది రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు రెమిషన్ అంటే ఏమిటి అని అంటే వారికి ఉన్నటువంటి శిక్ష ఏదైతే ఉందో, యావజ్జీవ కారాగార శిక్ష ఏదైతే ఉందో ఈ యావజ్జీవ కారాగార శిక్షను
కొంత తగ్గించడం, మాఫీ చేయడం. ఇక మీరు శిక్ష అనుభవించినంత వరకు చాలు, మీరు జైలు నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ మీరు సాధారణ జీవితాన్ని గడపండి అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగిందిరా. గుజరాత్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ 2023కి సంబంధించి వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలా రిలీజ్ అయినటువంటి ఈ 11 మంది అంశాన్ని మళ్ళీ బిల్కిస్ బానో అలాగే ఆమెకి సంబంధించినటువంటి కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో వీరికి యావజ్జీవ కారాగార శిక్ష అనేది నిర్ణయించి అది అనుభవిస్తున్నప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వారి శిక్షను తగ్గించింది రెమిషన్ పేరుతో అని చెప్పేసి వీరు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా పిటిషన్ అనేది దాఖలైన తర్వాత దీని మీద కంటిన్యూగా 11 రోజుల పాటు విచారణ జరిగిందిరా. విచారణ జరిగిన తర్వాత వీరి విడుదలకి సంబంధించినటువంటి అంశాలు, సరైన పత్రాలు సుప్రీంకోర్టు మీరు సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పి 2023 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ ప్రత్యేకమైనటువంటి పత్రాలను తీసుకొని ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ఈ రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పుకి సంబంధించి నిన్న అంటే జనవరి 8న ఈ తీర్పుకి సంబంధించి ఏదైతే రిజర్వ్ చేసిన తీర్పు ఉందో దాన్ని వెలువరించడం జరిగింది. ఎన్ని పత్రాలతోటి ఈ తీర్పు వెలువడింది అని అంటే మొత్తం 251 పేజెస్తో ఈ బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి తీర్పు అనేది వెలువరించినటువంటి అంశాలలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే గుజరాత్కి సంబంధించినటువంటి ప్రభుత్వ తీరును తప్పుపట్టిందిరా. ఎందుకు అనంటే ఈ కేసు అనేది గుజరాత్ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించి ఈ శిక్ష వీరికి సరైనదే అని చెప్పేసి చెప్పినటువంటిది మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రభుత్వం కోర్టు. సో ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేసేటువంటి అంశంలో రెమిషన్ పైన ఎలా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వాన్ని తిట్టింది. సో ఒకవేళ వీరికి శిక్షను తగ్గించాలనుకుంటే ఎవరికి తగ్గించే అవకాశం ఉంది అని అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి శిక్షను తగ్గించే అవకాశం ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వాన్ని తిడుతూ ఇప్పుడు ఏమన్నదనంటే ఈ 11 మంది నిందితులు బిల్కిస్ బానోకి సంబంధించి ఆమెపై అత్యాచారం చేసి ఆమె 3 ఏళ్ల పాపను చంపి ఆమె 7 కుటుంబ సభ్యుల్ని చంపినటువంటి వీరు బయటికి రాకుండా వీరు బయటికి రావడం కరెక్ట్ కాదు, బయట ఉన్నటువంటి వీరందరినీ కూడా 2 వారాలలో జైళ్ళకి పంపాలి అని చెప్పింది. ఎన్ని వారాలలో అంటున్నాం? 2 వీక్స్లో వీరందరినీ కూడా జైల్స్కి తీసుకురండి అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ బిల్కిస్ బానో కేసు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనల్ని అడుగుతారు. ఇగో ఇది బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి కేసు, దానికి సంబంధించినటువంటి వివరాలు. సో ఇప్పుడు ఈ బిల్కిస్ బానో కేసులో ఈ 11 మంది నిందితుల్ని ఈ రానున్నటువంటి 2 వారాలలో మళ్ళీ తీసుకొచ్చి జైళ్ళలో పెట్టాలి. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పిచ్చినటువంటి ధర్మాసనం పేరు ఏంటి అని అంటే బివి నాగరత్న జస్టిస్ ఉజ్జల్ బుయాన్కి సంబంధించినటువంటి ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సో ఇది ఈ బిల్కిస్ బానో సంఘటన లేదా ఘటన ఎప్పుడు జరిగింది అని అంటే 2002 గోద్రా అల్లర్ల సమయంలో జరిగింది. ఇందులో మొత్తం నిందితులు ఎంత అని అంటున్నాం? 11 మంది అని అంటున్నాం. సో ఇలా వీరికి ఇటీవల అంటే శిక్ష తగ్గింపుకు ఏ విధానాన్ని తీసుకున్నారు? రెమిషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించి వీరికి శిక్షను మాఫీ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఈ అంశాలన్నీ కూడా బిల్కిస్ బానో కేసుకి సంబంధించి ఎక్కడైనా బిల్కిస్ బానో పైన కేసు పైన మనకు క్వశ్చన్స్ అనేవి వస్తే ఈ అంశాలను ప్రధానమైనటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెమిషన్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రస్తుత ధర్మాసనం తీర్పు కూడా ఇంపార్టెంట్. ఇది ఎన్ని పేజీలలో ఇచ్చిరంటే ఒక 251 పేజీలలో దీనికి సంబంధించి తీర్పును వెలువరించడం జరిగింది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇది మనకు రానున్న ఎగ్జామ్లో క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోయేటువంటి మరొక అంశం అంతర్జాతీయ అంశం గురించి మాట్లాడదాం రా. సో ఈ టాపిక్ అనేది మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ తీర్పులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుతున్నది ఏంటి అని అంటే ఫ్రాన్స్కి ఒక ప్రధానిని నియమించడం జరిగిందిరా. ప్రధాని వేర్వేరు దేశాలకు నియమిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా చర్చించుకోవాల్సింది ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఈ ఫ్రాన్స్కి నియమించబడినటువంటి ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి ప్రధాని ఉన్నారో ఈ ప్రధాని ఒక అంటే స్వలింగ సంపర్కుడు అని అంటున్నాం.
ఇతని పేరేంటి, ఇతను ఇంతకుముందు అంటే ఏ మంత్రిత్వ శాఖలను నియమించిండు, సో ఇటీవల ఏ దేశంలో ఒక స్వలింగ సంపర్కుడు లేదా గే ప్రధానిగా నియమించబడ్డాడు అనేటువంటి అంశాలు మనకు క్వశ్చన్స్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నాలెడ్జ్ ఎంత ఉంది అని చెక్ చేయడం కోసం ఇలాంటి అంశాలని క్వశ్చన్స్ అడుగుతారా. సో అలా అడిగినప్పుడు మనం ఈ అంశం అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రాన్స్కి సంబంధించి ఏ దేశం అని అంటున్నాం, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి తొలి గే ప్రధాని అని అంటున్నాం. సో ప్రధానమంత్రి ఇప్పుడు ఫ్రాన్స్కినా ప్రధాని, ఓకే. సో ఈయన పేరేంటి సార్ అని అంటే గాబ్రియల్ అట్టల్ రా. ఏమని అంటున్నాం, గాబ్రియల్ అట్టల్. సో గాబ్రియల్ అట్టల్ ఇటీవల ఏ దేశానికి ప్రధానిగా నియమించబడడం జరిగింది అని అంటారు, ఓకేనా. గాబ్రియల్ అట్టల్ పేరుని గుర్తుంచుకోండి, రైట్. గాబ్రియల్ అట్టల్ ఇగో ఈయన ఫ్రాన్స్ దేశానికి తొలి ప్రధానిగా, అంటే గే ప్రధాని, తొలి ప్రధాని కాదు, ఒక గే అంటే ఈ గేని ఏమని అంటున్నాము అని అంటే స్వలింగ సంపర్కుడు అని అంటాం రా. ఇగో స్వలింగ సంపర్కుడు అని అంటున్నాం, ఓకే. సో ఇప్పుడు ఈ గాబ్రియల్ అట్టల్ మరి డైరెక్ట్ ప్రధానమంత్రి అయ్యిండా సరే అని అంటే ఫ్రాన్స్లో ఈయన ఏమిటి అని అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఏ మంత్రిగా అని అంటున్నాం, విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో ఇలా విద్యా మంత్రిగా ఉన్నటువంటి ఈ గాబ్రియల్ అట్టల్ని ఇప్పుడు ఎవరు నియమించారు ఫ్రాన్స్కి ప్రధానిగా అని అంటే ఫ్రాన్స్కి అధ్యక్షుడు కీలకంగా వ్యవహరిస్తారా. మన భారతదేశానికి క్వైట్ ఆపోజిట్. మన దగ్గర రాష్ట్రపతి మొదటి అంటే ప్రథమ పౌరుడిగా ఉంటే దేశానికి, ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో అధ్యక్షుడే మన ప్రధానిలాగా, లైక్ మోదీ గారి లాగా అక్కడ పరిపాలన చేస్తారు. అంటే అక్కడ అధ్యక్షుడికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రాన్స్కి సంబంధించి అధ్యక్షుడు ఎవరున్నారు అని అంటే అధ్యక్షుడిగా ఇమాన్యుయల్ మెక్రాన్ ఉన్నాడు రా. ఇమాన్యుయల్ మెక్రాన్ ఉన్నాడు. ఈ ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఇతన్ని నియమించడం జరిగిందిరా. మరి సడన్గా ఇంతకుముందు లేరా సార్ ప్రధాని అని అంటే ఉన్నారు. సో ఇప్పుడు ఫ్రాన్స్లో ఏమవుతుంది అని అంటే ఒక ఇమిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏమనంటాం, ఇమిగ్రేషన్ ఒక ఇమిగ్రేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా ఏమిటి అని అంటే చాలా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అల్లర్ల కారణంగా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి అంటే ఇప్పుడు రాజీనామా చేసినటువంటి ప్రధాని, ప్రస్తుతం ఈ ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి అల్లర్ల కారణంగా ఫ్రాన్స్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధాని రాజీనామా చేయడం జరిగిందిరా. సో ఇలా రాజీనామా చేసినటువంటి ప్రధాని ఎవరు అని కూడా అడుగుతారు. సో ఎలిజబెత్ చోర్నురా. సో ఎవరు అని అంటున్నాం, ఎలిజబెత్ బోర్న్, నాట్ చోర్న్, ఎలిజబెత్ బోర్న్. ఎలిజబెత్ ఇంతకుముందు ప్రధాని. సో ఈ ఎలిజబెత్ బోర్న్ గారు ఏంటి అని అంటే రాజీనామా చేశారు. ఫ్రాన్స్లో వచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇమిగ్రేషన్ యాక్ట్ ఉందో, ఈ యాక్ట్ వచ్చిన తర్వాత అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఎలిజబెత్ బోర్ను ఆల్రెడీ ఫ్రాన్స్కి మాజీ ప్రధాని, ఇప్పుడు రాజీనామా చేయడం వలన మాజీ ప్రధాని అయింది. అంటే ఫ్రాన్స్కి ఎలిజబెత్ గారు రాజీనామా చేసిన తర్వాత మరొక ప్రధాని అవసరమయ్యాడు. సో దీంతో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తన క్యాబినెట్లో ఇమాన్యుయల్ మ్యాక్రాన్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ గాబ్రియల్ అట్టల్ని తీసుకొని నువ్వు ప్రధానిగా అని చెప్పిండు. అయితే ఈయన ప్రధాని అయ్యిండు. ఈయన ఫ్రాన్స్కి తొలి గే ప్రధాని అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఈ ఇమాన్యుయల్ మ్యాక్రాన్కి సంబంధించి, అలాగే ఇతని నియామకంలో ప్రధాని అయినటువంటి గాబ్రియల్ అట్టల్కి సంబంధించి, రాజీనామా చేసినటువంటి ఎలిజబెత్ బోర్న్కి సంబంధించి ఈ అంశాలన్నింటిని కూడా కీలకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఎందుకు అని అంటే ఈ పదం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది అంతర్జాతీయంగా నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ పైన. సో ఇటీవల ఏ దేశానికి ప్రధాని వచ్చిండు అని అంటే ఫ్రాన్స్ అని చెప్పాలి. అతని పేరేంటి అని అంటే గాబ్రియల్ అట్టల్ అని చెప్పాలి. సో ఈయన వయసు 34 సంవత్సరాలు. ఆల్రెడీ ఈయన విద్యాశాఖ మంత్రిగా చేస్తూ ఇప్పుడు ప్రధానమంత్రిగా నామినేట్ అవ్వడం జరిగింది ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ద్వారా. ఎందుకు ఉన్నటువంటి ప్రధాని ఎలిజబెత్ బోర్న్ గారు రాజీనామా చేసిరు అని అంటే అక్కడ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది కొత్తగా తీసుకురావడంతో అల్లర్లు జరిగినటువంటి నేపథ్యంలో ఈ
రాజీనామా చేయడం జరిగింది అనేటువంటి అంశం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఎందుకు చేసిరు సరే ఇమిగ్రేషన్ యాక్ట్ అని అంటే, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి దేశంలో ఎవరైతే అనధికారికంగా నివసిస్తున్నటువంటి వారు ఉన్నారో వారిని తిరిగి వారి సొంత దేశాలకు పంపించేందుకు మరికొన్ని ఎక్కువ రైట్స్ వస్తాయి అని చెప్పేసి ఫ్రాన్స్ దేశం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక మీకు తెలుసు కదా, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి రాజధాని ప్యారిస్ అని గుర్తుంచుకోవాలరా. ఏమనంటున్నావు, ఇగో ప్యారిస్ దీని రాజధాని అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక వీరు మాట్లాడేది ఏంటి సార్ అని అంటే ఫ్రెంచ్ రా. ఓకే, ఫ్రాన్స్ వాళ్ళు మాట్లాడే భాష ఫ్రెంచ్. మరొక అంశం ఏంటి అని అంటే EU ఉంది కదరా, యూరోపియన్ యూనియన్లో అతిపెద్ద దేశం కూడా ఫ్రాన్సే. యూరోపియన్ యూనియన్లో అతిపెద్ద దేశం ఏది అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఫ్రాన్స్ దేశం రా. ఇది యూరోపియన్ యూనియన్లో మాత్రమే, ఖండంలో అనట్లే. యూరోపియన్ కాంటినెంట్లో ఎన్నో పెద్ద దేశం అంటే ఇది 3వ పెద్ద దేశం. ముందు రష్యా ఉంటుంది, తర్వాత ఉక్రెయిన్ ఉంటుంది, తర్వాత ఫ్రాన్స్ ఉంటుంది. కానీ యూరోపియన్ యూనియన్లో అతిపెద్ద దేశంగా ఏది ఉంటుంది అని అంటే ఫ్రాన్స్ అనేటువంటి దేశం ఉంటుంది. ఇది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంశం రా. ఫ్రాన్స్కి మనకు మంచిగానే సత్సంబంధాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి రాఫెల్ యుద్ధ విమానాలు ఇవి ఉన్నాయి కదా, అవి ఫ్రాన్స్ నుంచి వచ్చినాయి. మన ఇస్రో చేపట్టేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కూడా ఫ్రాన్స్ దేశం మనకు సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఫ్రాన్స్ భారత్ కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటికి సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది తొలి గే ప్రధానికి సంబంధించి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ కోసం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశంగా ఇంపార్టెంట్ డే ప్రవాసీ భారతీయ దివాస్ గురించి మాట్లాడదాం రా. ఈ డే గురించి మీకు తెలుసు, చాలా సింపుల్గా ఒకసారి మనం ఈ డేలో ఉన్నాం కాబట్టి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవాసీ భారతీయ దివాస్ ఓకే రైట్. సో ఈ ప్రవాసీ భారతీయ దివాస్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతలే నన్ను ఫీల్ అవుతా ఉన్నారు కదా, ఒక క్వశ్చన్ అడుగుతా. ప్రవాసీ భారతీయ దివాస్ని ప్రారంభించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రవాసీ భారతీయ దివాస్ హైదరాబాద్లో ఎప్పుడు జరిగింది? పోస్ట్ యువర్ ఆన్సర్. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు రా. ఎవరు అని అంటున్నాం? అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇగో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగిందిరా. ఎందుకు ప్రారంభించినారు సార్ ఈ దివాస్ను అని అంటే, గాంధీజీ గారి కోసం స్టార్ట్ చేయడం జరిగిందిరా. మహాత్మా గాంధీ మన దేశానికి సంబంధించినటువంటి జాతిపిత గారు మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిండ్రా. ఎందుకోసం తిరిగి వచ్చిండు? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు. ఈయన స్వతంత్రానికి సంబంధించి ఇగో ఈ దీనిలో కీలకంగా పాల్గొనేందుకు, దీన్ని లీడ్ చేసేందుకోసం సౌత్ ఆఫ్రికా నుంచి రావడం జరిగింది. ఇలా ఏ ఇయర్లో వచ్చినట్టు సరే ఈయన అని అంటే 1915 జనవరి 9న రావడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? మనకున్నటువంటి రికార్డు ప్రకారం 1915 జనవరి 9న రావడం జరిగింది. ఇగో ఈ డేను గుర్తిస్తూ ప్రవాసీ భారతీయ దివాస్ని నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఈ డేకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. నేను 3 క్వశ్చన్లను కూడా మీకు ఆన్సర్ క్లియర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ప్రవాసీ భారతీయ దివాస్ ప్రారంభమైందన్నాం. ఇక్కడ ఇయర్ ఎప్పుడు అని అడిగితే 2003 సంవత్సరంలో ఇది ప్రారంభమైందిరా. దీన్ని మొదటిసారి ఏ వేదిక పైన జరిపిరు అని అంటే ఏ నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది అని అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ప్రవాసీ భారతీయ దివాస్ని నిర్వహించేటప్పుడు దానికి ఒక వేదిక ఉంటుంది. భారతదేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి వేదికలను బేస్ చేసుకొని దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. 2003లో ఏ వేదిక పైన ప్రవాసీ భారతీయ దివాస్ నిర్వహించడం జరిగింది అని అంటే న్యూఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించేటువంటి మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రా. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎస్ జయశంకర్ గారు. సో ఇప్పుడు ఈ ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధించి నేను మన హైదరాబాద్లో ఎప్పుడు జరిగింది అని అడిగినా ఎవరు కూడా నాకు ఆన్సర్ కనబడలేదు. సో ఇది హైదరాబాద్ వేదికగా 2006లో జరిగిందిరా. ఎప్పుడు జరిగింది అని అంటున్నాం? 2006లో హైదరాబాద్
సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేరా, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో ప్రవాస్ భారతీయ దివాస్ అనేటువంటి కార్యక్రమం అధికారికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2006వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది అనేటువంటి అంశం ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలా ఈ ప్రవాస్ భారతీయ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే 2017 నుంచి దీన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి సంవత్సరం కాకుండా దీన్ని 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిబంధన పెట్టుకోవడం జరిగింది. సో ఇలా 2017 నుంచి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ని నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఈ ప్రవాసీ భారతీయ దివాస్కి మరొక పేరు ఏమిటి అని అంటే ఎన్ఆర్ఐ డే అని కూడా అంటారా. దీన్నే ఏమని అంటారు, ఎన్ఆర్ఐ డే. ఏ డేగా పిలవడం జరుగుతూ ఉంది అని అంటే ఎన్ఆర్ఐ డే అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అని అంటే ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటి దానినే ఎన్ఆర్ఐ డే అని పిలుస్తారా, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ కదా. సో ఇలా ఇగో ఈ ఎన్ఆర్ఐ డే అన్న ప్రవాసీ భారతీయ దివాస్ అన్న ఈ రెండు కూడా ఒకటే. ఈ రెండింటిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ ఇయర్ జరుగుతున్నది, ఈ లాస్ట్ ఇయర్ జరిగిన దానికి ఇప్పుడు సీక్వెన్స్ అన్నమాట. ఈ ఇయర్ పెద్దగా దీనికి సెలబ్రేషన్స్ ఏముండవు కానీ ఈ డేను గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ ఏ వేదిక మీద జరిగింది, 17th ఎడిషన్ అని అడుగుతారా. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే దీనికి సంబంధించి భోపాల్ వేదికగా జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించి ఈ డేని సెలబ్రేట్ చేసిర్రు. ఈ ఇయర్ పెద్దగా సెలబ్రేషన్స్ ఏమి ఉండవు, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అని అంటున్నాం. పోయినసారి దీన్ని ఎక్కడ నిర్వహించారు ప్రవాస్ భారతీయ దివాస్ని అని అంటే భోపాల్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది రా. భోపాల్ ఎక్కడ ఉంటుంది అని అంటున్నాం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భోపాల్ నగరంలో నిర్వహించడం జరిగింది. మరి 2023 థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. 2023 థీమ్ ఏం తీసుకున్నారు అని అంటే డయాస్పోరా అమృత్ కాల్లో భారతదేశం యొక్క పురోగతికి నమ్మకమైన భాగస్వాములు అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే వేర్వేరు దేశాలకు వెళ్ళి భారతదేశానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి సేవలకి వారికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేకమైన గుర్తింపునిచ్చేందుకే ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా దీనికి సంబంధించి మనమంతా కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రా. చిన్న కరెక్షన్ రా, రైట్. నేను భోపాల్ అని చెప్పిన కదా, భోపాల్ కాదు మీరన్నదే, రైట్, ఇండోర్. సో ఇది చిన్న మధ్యప్రదేశ్ రైటే, బట్ నేను భోపాల్ అని రాసిన, భోపాల్ కాదు ఇండోర్లా. ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి, ఇండోర్లో జరిగింది రా, రైట్, యువర్ రైట్. సో ఇలా ఇండోర్లో 2023కి సంబంధించి దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధించి. ఓకే, ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలుగా గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ వస్తే దీనికి సంబంధించి ఇంపార్టెంట్. ఓకే, రైట్, ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ గురించి మాట్లాడదాం రా. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఓ ప్రోమో, లోగో ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఇండియాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉన్నారా. భారతదేశంలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, రైట్. నేనేమడుగుతున్నాను అని అంటే భారతదేశానికి సంబంధించి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రా, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, సైన్స్ ఫెస్టివల్ ఇగో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది. బట్ చాలా ముందుగా మనం ఈ అంశాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ సైన్స్ ఫెస్టివల్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతూ ఉందిరా. సో ఇప్పుడు ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 నిర్వహించబోతున్నారు, కానీ జరుగుతున్నది 24వ సంవత్సరంలో. నిర్వహించబోతున్నటువంటి ఇయర్కి సంబంధించి 2023కి సంబంధించి. సో ఇప్పుడు ఈ సైన్స్ ఫెస్టివల్ అనేది వెరీ గుడ్ సాయి, నాకు తెలుసు ఇది ఫరీదాబాద్లో జరుగుతుందని అడిగితే మీరు చెప్తారు. నేను ఏమడిగినా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగిన. సో ఇప్పుడు ఒకసారి ఈ సైన్స్ ఫెస్టివల్కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది అని అంటే ఇది ఈ నెల జనవరి 17 నుంచి 20 తారీఖు వరకు జరగబోతా ఉందిరా. ఎప్పటి నుంచి అని అంటున్నాం, జనవరి 17 నుంచి 20 తారీఖు మధ్యన
ఈ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుంది అని అంటే హర్యానా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో జరుగుతూ ఉంది. ఫరీదాబాద్లో ఈ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సైన్స్ ఫెస్టివల్లో ఏంటి అని అంటే సైన్స్ రంగానికి సంబంధించినటువంటి పురోగతికి సంబంధించి ఏవైతే సైన్స్ ఫేర్స్ ఇలాంటివి ఉంటాయో వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఫరీదాబాద్లో జరిగేటువంటి 17 నుంచి 20 తారీఖు మధ్యన వీటిని ప్రదర్శిస్తారు. అయితే మనం మాట్లాడుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని నేను ఒక క్వశ్చన్ అడిగినరా. ఇది 2015లో న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మొదటిసారి. సో ఇప్పుడు దీన్ని నిర్వహించేది ఎవరు సార్ అని అంటే మన భారతదేశానికి సంబంధించి భారతదేశ పురోగతిని ప్రోత్సహించేందుకోసం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉందిరా. శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారు. సో ఇలా ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జనవరి 15 నుంచి 20 వరకు హర్యానా ఫరీదాబాద్లో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది అని అంటే 2015లో జరిగింది న్యూఢిల్లీలో అన్నట్టును. నెక్స్ట్ 2016కు సంబంధించి మళ్ళీ అదే ఢిల్లీలో జరిగింది. 2017లో ఐఐటి మద్రాస్ చెన్నైలో జరిగింది. ఇక 2018లో లక్నోలో నిర్వహించడం జరిగింది. 2019కి సంబంధించి దీనిని కోల్కతాలో నిర్వహించారు. 2020 కూడా న్యూఢిల్లీలోనే నిర్వహించడం జరిగింది. 2021 గోవాలో నిర్వహించారు. 2022 భోపాల్లో నిర్వహించడం జరిగింది. 2023కి సంబంధించినటువంటి ఫెస్టివల్ని 2024లో ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే ఫరీదాబాద్ హర్యానాలో నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. హర్యానా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వారందరూ కలిసి కొన్ని అప్డేట్స్ అంటే దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ని మేము ఈ రోజు నుంచి 17 నుంచి రన్ చేయబోతా ఉన్నాము అనేటువంటి అంశానికి సంబంధించి ఒక కటసి ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అప్డేట్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక 2024కి సంబంధించి 17-20లో కూడా ఇదే అప్డేట్ ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటి అని అంటే ఈ ఫెస్టివల్కి సంబంధించి ఎక్కడ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ జరుపుతూ ఉన్నారు ఫరీదాబాద్లో అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది బయోటెక్ సైన్స్ క్లస్టర్లో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే రీజనల్ సెంటర్ ఫర్ బయాలజీకి సంబంధించి బయోటెక్నాలజీకి సంబంధించి ఎక్కడ అని అంటున్నాం రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి సంబంధించి రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి దానిలో బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి క్లస్టర్లో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. క్లస్టర్ ఇగో ఈ క్లస్టర్ ఎక్కడుంది అని అంటే మనం మాట్లాడినటువంటి ఫరీదాబాద్లో ఉంది. ఓకే రైట్, ఇది లొకేషన్ ఇక్కడ జరగబోతూ ఉంది 17 నుంచి 20 తారీఖు మధ్యన. సో మరి దీనికి థీమ్ ఏం తీసుకున్నారు సార్ అనేది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. థీమ్ని గురించి అడిగితే అమృత్ కాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ రా. దీనికి సంబంధించినటువంటి థీమ్ని గుర్తుంచుకోండి. ఇగో థీమ్ ఎక్కడైనా అడిగితే మీరు చెప్పాల్సింది అమృత్ కాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అవుట్ రీచ్ అని అంటున్నాం రా. సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ అని అంటున్నాం. దీన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే చెప్పండి, అడగకపోతే మర్చిపోండి. రైట్, సో ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్ రా. దేనికి సంబంధించిన థీమ్ అని అంటున్నాం ఇగో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ థీమ్ ఏమిటి అని అంటే అమృత్ కాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ అని అంటున్నాం. ఈ ఫెస్టివల్ ఏ ఇయర్కి సంబంధించి నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే 2023కి సంబంధించి ఎక్కడ జరిగింది అని అంటారు మనం 2024లో హర్యానాలో జరిగింది అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఓకే రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నదిరా. ఇది ఏ మంత్రిత్వ శాఖలు కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది అని అడుగుతారు. సో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏంటి? ఓ 2 మంత్రిత్వ శాఖలు కలిసి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ 2 మంత్రిత్వ శాఖలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2 కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి.
ఒకటి ఏంటి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, మరొకటి వచ్చి ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. ఈ రెండు కలిసి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్స్ని నిర్వహిస్తాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక ఫెస్టివల్ గురించి మాట్లాడదాం. అదే ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ రా. ఇది ఎవరికి సంబంధించింది? మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ 2024 జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతూ ఉంది? ఈ ఫెస్టివల్ ఎవరికి సంబంధించింది? పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్, ఇప్పుడు మరొక ఫెస్టివల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ అని అంటున్నాం. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ 2024 పోస్ట్ చేశారా ఆన్సర్ని? క్వశ్చన్ అడిగినప్పుడు స్పందించండి. రైట్, ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ దేనికి సంబంధించింది అని ఒక క్వశ్చన్ అడిగినాంరా. సో దీనికి తప్ప మీరు ఏదేదో ఆన్సర్ చేస్తూ ఉన్నారు. సో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ 2024 అనేది ఇది డిజేబుల్డ్ పర్సన్స్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ రా. ఎవరికి సంబంధించినటువంటి ఫెస్టివల్ అని అంటున్నాం? డిజేబుల్డ్ పర్సన్స్, వికలాంగులకి సంబంధించి ఇటీవల భారతదేశంలో ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగింది. అది ఏమిటి గుర్తించండి అని అంటారు. ఇగో వికలాంగులకి సంబంధించినటువంటి పండుగ. ఏ పండుగ సార్ అని అంటే పర్పుల్ పండుగ. ఇగో ఈ పండుగకి సంబంధించి దీన్ని ఎక్కడ నిర్వహించడం జరిగింది? 2024 అని అంటారు. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది అని అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ గోవారా. ఈ గోవాలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు సార్ అని అంటే ఇగో దీనిని జనవరి 8 నుంచి 13 వరకు నిర్వహించడం జరుగుతూ ఉందిరా. సో ఈ వికలాంగులకి సంబంధించినటువంటి అంశాలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తవి అని అడుగుతారా. అడిగితే సాధికారత మంత్రిత్వ శాఖ, ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తాయిరా. ఈ సాధికార మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే వీరేందర్ గారు రా. డాక్టర్ వీరేందర్ గారు ఉన్నారు. ఇగో వీరేందర్ గారు కేంద్ర మంత్రి దీనికి సంబంధించి. ఎవరు అని అంటున్నాం? డాక్టర్ వీరేందర్ గారు. సో ఇలా ఈ గోవాలో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగిందిరా. వికలాంగులకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారికి సంబంధించినటువంటి సమగ్రత, సాధికారతను పెంపొందించేందుకోసం ఈ ఫెస్టివల్ ఉద్దేశం ఏంటి అని అంటే వికలాంగులకి సంబంధించినటువంటి సాధికారత, సమగ్రత, సాధికారత పెంపొందించేందుకోసం మరియు సాధికారతను పెంపొందించేందుకోసం ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతూ ఉందిరా. సాధికారత కోసం ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ గోవాలో జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్, పర్పుల్ ఫెస్టివల్ అని అంటున్నాం. ఇందులో ఎంతమంది వరకు పాల్గొంటారు అని చెప్పేసి అంచనా వేశారు అని అంటే వారికి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రకారం ఒక 8,000 మంది ఇందులో పాల్గొంటారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ అంచనా వేయడం జరిగింది. ఇంతమంది పాల్గొనబోతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో వికలాంగులకి సంబంధించినటువంటి సమగ్రత కానీ వారికి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్, సాధికారతలో కీలకంగా వ్యవహరించబోతుంది అని అంటున్నాం. అయితే ఈ ఫెస్టివల్కి సంబంధించి, పర్పుల్ ఫెస్టివల్కి సంబంధించి ఎంతమంది అంబాసిడర్స్ ఉన్నారు అని అంటారు. అంటే ఆ ప్రోగ్రామ్ని వారికి సంబంధించిన విషయాలను ప్రమోట్ చేయడానికి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి 22 మంది అంబాసిడర్స్ ఉన్నారు. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పర్పుల్ ఫెస్టివల్కి సంబంధించి. సో ఇలా ఈ ఫెస్టివల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇది ఎవరికి సంబంధించి జరిగింది అని అంటే సో ఇది వికలాంగులకి సంబంధించి జరిగింది అని చెప్పాలి. మరి మన భారతదేశంలో వికలాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చిర్రా. ఆ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 2016లో వచ్చింది. 2016లో వచ్చినటువంటి వికలాంగుల చట్టం ప్రకారం ఎంతమందిని, ఎన్ని రకాల వారిని వికలాంగులుగా గుర్తిస్తూ ఉన్నారు చెప్పండి రా ఒకసారి. 2016లో వచ్చిన భారతదేశంలోని వికలాంగుల చట్టం ప్రకారం ఎన్ని డిజేబిలిటీస్ని ఇక్కడ వికలాంగులకి సంబంధించినటువంటి అంశంగా గుర్తిస్తూ ఉన్నారు. ఒక సింపుల్ క్వశ్చన్ అడిగినా ఒకసారి ఆన్సర్ చేయండి అందరు కూడా. వికలాంగులకి సంబంధించి ఎంతమందిని ఎన్ని విభాగాలలో గుర్తిస్తూ ఉన్నారు అనేటువంటి అంశం గూగుల్ చేస్తే ఏమొస్తుంది అని అంటే నీకు 6 రోజుల షెడ్యూల్ వస్తుంది. ఏ రోజు షెడ్యూల్ కావాలో ఒకసారి నోట్ చేసుకో. మరి నేను అదంతా చెప్తే గంట టైం పడుతుందని నేను చెప్పట్లే. ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంది.
రోజుకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా సెమినార్ హాల్స్ తీసుకున్నారు, అందులో వీళ్ళకి సంబంధించిన డిఫరెంట్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తారు. రైట్, వెరీ గుడ్ నాగరాజు. నాకు క్వశ్చన్ వేయడం కాదు కానీ నువ్వు చెప్పింది అయితే రైటే. ఇగో 2016 వికలాంగుల చట్టం ప్రకారం మొత్తం 21 రకాల అంధత్వాలు లేదా డిజేబిలిటీస్ని ఇక్కడ వికలాంగులకి సంబంధించినటువంటి అంశంగా గుర్తిస్తూ ఉన్నారా. ఎన్ని రకాలు అని అంటున్నాం? 21 రకాలు. దీన్ని గుర్తుంచుకోండి. వెరీ సింపుల్ క్వశ్చన్. వికలాంగుల చట్టంలో ఎన్ని అవిటితనం అని అంటారు కదా, అనుకుందాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరిని అనాలని కాదు కానీ ఎంతమందిని ఎన్ని రకాల వాటిని డిజేబిలిటీస్గా గుర్తిస్తున్నారు అని అంటే 21 రకాలకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ వాటికి సంబంధించినటువంటి తీవ్రత కానీ అనేటువంటి అంశం గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఇది ఇంపార్టెంట్ అంశంగా ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్కి సంబంధించి గుర్తుంచుకోండి. ఇది ఎవరి కోసం జరిగింది అని అంటే వికలాంగుల కోసం. ఎక్కడ జరిగింది అని అంటే గోవా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని అంటే ఈ నెల 8 నుంచి 13 వరకు. ఈ 3 అంశాలను అయితే ప్రధానంగా గుర్తుంచుకోండి. ఈ చట్టం గురించి ఎలాగో మీకు తెలిసిందే, మీరు పాలిటీ చట్టాలు యాక్ట్స్ బాగానే చదువుతారు కాబట్టి తెలిసిందే. సో ఇది ఇప్పుడు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో జరుగుతుంది అని అంటే సాధికారత మంత్రిత్వ శాఖ అనేది దీంట్లో కీలకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పినాం. సో ఇలా ఈ అంశాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకుంటారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ప్రధాని గారు న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు గుజరాత్కి వెళ్ళిండ్రా. గుజరాత్కి ఎందుకు వెళ్ళాడు అని అంటే గుజరాత్లో గ్లోబల్ ట్రేడ్ షో అనేది ప్రారంభమైందిరా. ఈరోజు గుజరాత్లో గ్లోబల్ ట్రేడ్ షో అనేది ప్రారంభమైందిరా. ఇగో గ్లోబల్ ట్రేడ్ షో ఇటీవల ఎక్కడ జరిగింది అని అడుగుతారు. మీరు ట్రేడ్ షో అని అంటే మీరు వెంటనే గుర్తుంచుకోవాల్సింది గుజరాత్ రా. సో ఇప్పుడు గుజరాత్ గాంధీనగర్కి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ షో 2024 నడుస్తూ ఉందిరా. సో దీనిని ఎవరు ప్రారంభించినారు అని అంటే మన భారత ప్రధాని ప్రారంభించారు. గుర్తుంచుకోండి, రేపు పేపర్లలో వస్తుంది, మళ్ళీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం? భారత ప్రధాని మోదీ గారు దీనిని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, సో గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధ్యక్షులు కానీ ప్రధానులు కానీ ఇలాంటి వారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ గ్లోబల్ ట్రేడ్ షో ఈరోజు ప్రారంభమైంది. రేపేం ప్రారంభం కాబోతుంది అని అంటే వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి ప్రోగ్రాం జరగనుందిరా. రేపు కూడా మరొక ప్రోగ్రాం స్టార్ట్ అవ్వబోతుంది. అదే ఏమిటి అని అంటే వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి కార్యక్రమం కూడా రేపు జరగబోతా ఉందిరా. రేపు 10 నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి 10 నుంచి. సో ఇలా ఈ 2 ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసేందుకు ఎవరు వెళ్ళారు అని అంటున్నాం? భారత ప్రధాని సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్కి వెళ్ళి ఈ గ్లోబల్ ట్రేడ్ షోను అలాగే రేపు వైబ్రెంట్ గుజరాత్ జనవరి 10న ప్రారంభించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి ఇప్పుడు ప్రధాని గారు డిఫరెంట్ మీటింగ్స్ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ట్రేడ్ అని అంటున్నాం, వాణిజ్యానికి సంబంధించినటువంటి షో ఇది. సో మరి ఈ షోకి సంబంధించి వివిధ కంపెనీలకి సంబంధించినటువంటి సీఈఓలతోటి సమావేశం అవుతాడు. వాణిజ్యాన్ని పెంపొందించేందుకు, వాణిజ్యానికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలని ఇక్కడ ప్రత్యేకంగా మీటింగ్ల ద్వారా చర్చిస్తారు. అయితే ఈ గ్లోబల్ ట్రేడ్ షో అని అంటున్నాం, ప్రపంచ స్థాయి ట్రేడ్ షో వాణిజ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి కొన్ని విదేశాల నుంచి అధ్యక్షులు ప్రధానులు ఇలాంటి వారు వస్తారు. అయితే ఇప్పుడు 2 అధ్యక్షులతోటి ప్రధానమైనటువంటి మీటింగ్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో జరిగింది. సో ఏ ప్రధానితో ఈ మీటింగ్స్ జరిగినవి అని అడుగుతారు. సో ఏ అధ్యక్షులతో ఈ మీటింగ్ జరిగినాయంటే 2 దేశాల పేర్లను గుర్తుంచుకోవాలరా. ఒకటి తైమూర్ అని అంటున్నాం. సో ఒక దేశం వచ్చి తైమూర్ అధ్యక్షుడు వచ్చిండ్రా. సో మరొక దేశానికి సంబంధించి ఏ దేశం అని అంటే మొజాంబిక్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా దేశానికి రావడం జరిగింది. నేను క్లాస్కి వచ్చే ముందు వీళ్ళతోటి సమావేశాలు కూడా జరిగినాయి. తైమూర్కి సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరేమిటి అని అంటారా? జోస్ రామోస్. ఏమని అంటున్నాం? జోస్ రామోస్. ఈయనది ఇంకా పేరు పెద్దగానే ఉన్నది కానీ ఇది గుర్తుపెట్టుకోండి, జోస్ రామోస్. ఓకే, ఇక నెక్స్ట్ ఈ మొజాంబిక్కి సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరేమిటి అని అంటే ఫిలిసే న్యూఈసీరా. ఫిలిసే న్యూఈసీ అని అంటున్నాం. ఇగో ఇలా ఈ ఇద్దరితో కూడా ద్వైపాక్షిక సమావేశాలని నిర్వహించడం జరిగిందిరా. ఏ సమావేశాలు? ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు.
సో ఇలా ఈ ద్వైపాక్షిక సమావేశాలు ఇటీవల గ్లోబల్ ట్రేడ్ షోలో ప్రధానంగా ఏ దేశాలకి సంబంధించిన అధ్యక్షులతో జరిగాయి అని అంటే తైమూర్కి సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరు జోస్ రామోస్ అని అంటున్నాం, ఇతనితో జరిగింది. ఇది ఆసియా కాంటినెంట్కి సంబంధించినటువంటి దేశం. మొజాంబిక్కి సంబంధించి బ్లాక్స్కి, ఆఫ్రికాకి సంబంధించి ఫిలిసే న్యూయిసి అనేటువంటి అధ్యక్షునితో కూడా ఈ సమావేశం అనేది జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి గ్లోబల్ ట్రేడ్ షో పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక ఇదే గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి యుఏఈ అధ్యక్షుడు వస్తున్నారు రా. ఎవరు అని అంటున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు వస్తున్నారు. వీరిద్దరు కలిసి మోదీను ఈ యుఏఈ అధ్యక్షుడు కలిసి ఒక రోడ్ షో చేసిర్రా గుజరాత్ గాంధీనగర్కి సంబంధించి. సో యుఏఈ అధ్యక్షుడు ఎవరు అని అంటే షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్ అని అంటున్నాం రా. సో ఇగో యుఏఈ అధ్యక్షుడు ఎవరు, ఇటీవల భారత ప్రధానితో రోడ్ షో చేయడం జరిగింది అని అంటారు. ఇక ఈయన పేరు షేక్ మెహమ్మద్ షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్ రా. బిన్ జాయెద్ ఇంకొంచెం కూడా ఈయన పేరున్నది, కానీ ఇక ఇది గుర్తుపెట్టుకోండి చాలు, రైట్. ఇగో ఇలా యుఏఈ అధ్యక్షుడు షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్తో కూడా ప్రధాని గారు ఒక రోడ్ షో చేసినటువంటి అంశం అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రా. సో ఇలా ఏం కాదు, ఊకుక పలుకుతూ ఉంటే అవే గుర్తుంటాయి బాలాచారి. ఏమన్నా నేను చెప్పిన క్లాస్ నువ్వు ఇంకొకరి చెప్పు, అదే గుర్తుంటుంది. సో ఇలా షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్ కూడా ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి రావడం జరిగిందిరా. మరి ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి ఎన్ని దేశాలు భారత్తో భాగస్వామ్య దేశాలుగా గ్లోబల్ ట్రేడ్ షోలో వ్యవహరించాయి అని అంటారు. ఇక ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు మరింత ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ కాదా సార్ అంటే చాలా ఇంపార్టెంట్ రీ. ఇప్పుడు భారతదేశంతో ఎన్ని దేశాలు గ్లోబల్ ట్రేడ్ షోలో భాగస్వామ్య దేశాలుగా వ్యవహరించాయి అని చెప్పేసి అడుగుతారా. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 33 దేశాలు ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయిరా. ఏ దేశాలు అని అంటున్నాం, భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి ఎన్ని దేశాలు విజిటింగ్ చేయబోతా ఉన్నాయి అని అంటే 100 కంట్రీస్ రా. ఇగో 100 దేశాలు ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి విజిటింగ్గా రాబోతా ఉన్నాయి, అంటే విజిట్ చేయబోతా ఉన్నాయి. ఇగో విజిటింగ్ కంట్రీస్కి సంబంధించి భారతదేశంలో నిర్వహించినటువంటి గ్లోబల్ ట్రేడ్ షోలో ఎన్ని దేశాలు విజిట్ చేశాయి అని అంటారు. 100 దేశాల వరకు ఇందులో విజిట్ చేయబోతా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది రా. ఇక నెక్స్ట్ ఈ గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి 20 దేశాల నుంచి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 20 దేశాల నుంచి వివిధ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మొత్తం ఎంతమంది అని అంటే 1000 మంది ఇందులో పాల్గొంటా ఉన్నారా. వివిధ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంతమంది ఇందులో పాల్గొన్నారు అని అంటే వివిధ దేశాలకి సంబంధించి ఎన్ని దేశాలని అంటున్నాం, 20 దేశాలు. ఈ 20 దేశాల నుంచి 1000 మంది పరిశోధకులు ఈ గ్లోబల్ ట్రేడ్ షోలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇదే గ్లోబల్ ట్రేడ్ షోలో మన దేశానికి సంబంధించి ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కదరా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి 450 యూనిట్లను ప్రత్యేకంగా ఈ గ్లోబల్ షోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ, వచ్చినటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ ట్రేడ్ షో ద్వారా ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇలా ఈ అంశాలను మనం గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ ట్రేడ్ షోని ప్రారంభించింది ఎవరు అని అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అని అంటున్నాం. ఇది ఎక్కడ జరిగింది, ఇటీవల 2024లోనంటే ఇది గుజరాత్లో జరిగింది, గాంధీనగర్లో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించినటువంటి దీని ద్వారా ఏ దేశాలకి సంబంధించినటువంటి అధ్యక్షులతో భారతదేశానికి ద్వైపాక్షిక సమావేశాలు జరిగినవి అని అంటారు. తైమూర్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జోస్ రామోస్తో జరిగింది. మొజాంబిక్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఫిలిప్ న్యూయిస్తో జరిగింది. అలాగే యుఏఈకి సంబంధించినటువంటి అధ్యక్షుడు షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్తో కూడా
మనకి ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. గ్లోబల్ ట్రేడ్ షోకి సంబంధించి మొత్తం 33 దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. 100 దేశాలు విజిటింగ్ దేశాలుగా భారతదేశానికి వస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్లోబల్ ట్రేడ్ షోలో 20 దేశాలకి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి 20 దేశాలకి సంబంధించినటువంటి 1000 మంది పరిశోధకులు ప్రత్యేకంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ గ్లోబల్ ట్రేడ్ షోలో భారతదేశానికి సంబంధించి ఎంఎస్ఎంఈల నుంచి 450 యూనిట్లకి ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాలను మనం ప్రత్యేకమైనటువంటి అంశాలుగా ఈ క్లాస్కి సంబంధించి గుర్తించాల్సి ఉంటుందిరా. ఈ క్లాసు ఈరోజు నేను అందిస్తున్నటువంటి క్లాస్. ఈ క్లాస్ ద్వారా ఏమేమి చెప్పినాం అనేది నేను రఫ్గా మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంతమంది లేట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ అంశంగా దేనిని గురించి మాట్లాడినాము అంటే బిల్కిస్ బానో కేసును గురించి మాట్లాడినాంరా. సో ఈ బిల్కిస్ బానో కేసు ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అనేటువంటి అంశాలను, రెమిషన్ పద్ధతిని ఎందుకు తీసుకుంది అనేటువంటి అంశాలను మాట్లాడినాం. సో ఇప్పుడు ఆ 11 మందిని కూడా తిరిగి వెనకకు తీసుకొస్తున్నారు. ఈ బిల్కిస్ బానో ఎవరు అని అంటే 2002 గోద్రా అల్లర్ల సమయంలో అత్యాచారానికి గురి కాబడినటువంటి ఆ టైంలో 25 ఏళ్ళ మహిళ. అప్పటికి ఆమె 5 నెలల ప్రెగ్నెంట్. ఆ తర్వాత ఆమెకు ఒక 3 ఏళ్ళ పాప కూడా ఉండే. ఆ 5 నెలల ప్రెగ్నెంట్గా ఉండి 3 నెలల పాపను ఆమెను అత్యాచారం చేసి 3 ఏళ్ళ పాపను చంపి ఆమెకు సంబంధించినటువంటి 7 మంది కుటుంబ సభ్యులను కూడా చంపేశారు. అందులో మొత్తం నిందితులు 11 మంది. ఆ 11 మందికి సిబిఐ కోర్టు ఏం చేసింది అని అంటే 2008లో శిక్షను ఖరారు చేసింది. యావజ్జీవ కారాగార శిక్ష చేయండి ఈ 11 మందికి అని. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సాక్షులను వాళ్ళని వీళ్ళని ప్రభావితం చేస్తారని బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి వారు అక్కడ మళ్ళీ సిబిఐ కోర్టుని అప్రోచ్ అయితే అప్పుడు ఏం చేశారంటే కేసుని గుజరాత్ నుంచి దాన్ని మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేశారు. మహారాష్ట్ర హైకోర్టు కూడా ఏం చెప్పిందని అంటే ఇది కరెక్టే, వీరికి యావజ్జీవ కారాగార శిక్ష కరెక్టే అని చెప్పేసి నిర్ణయించింది. దీని తర్వాత వారికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ తర్వాత ఇటీవల ఒక అతను వెళ్ళి ఆ 11 మందిలో నాకు ఇంకా క్షమాభిక్ష పెట్టండి, ఎన్ని రోజులు నేను జైల్లో ఉండాలి చేసిన తప్పుకు అని అడిగితే ఒక్కడు పోతే 10 మంది మొత్తం 11 మందిని బయటికి పంపించారు. ఇప్పుడు దీని మీద మళ్ళీ బిల్కిస్ బానో వారి బంధువులు వీళ్ళంతా వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసారు. దీని మీద ఒక 11 రోజుల విచారణ చేపట్టి ప్రభుత్వం ఇటీవల 251 పేజీలతో తీర్పును వెలువరించిందిరా. ఏమని వెలువరించిందంటే బిల్కిస్ బానోకు జరిగింది తీవ్రమైనటువంటి అన్యాయం. సో ఈ అన్యాయంలో శిక్షణ అనుభవించిన వాళ్ళు బయట ఉండడం ఏంది, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లోపలేయండి అని అంటే 2 వారాలలో వారంతా కూడా తిరిగి జైలుకు రాబోతా ఉన్నారా. సో ఇది బిల్కిస్ బానోకి సంబంధించినటువంటి కేసు అంశం. ఇందులో రెమిషన్ అనే పద్ధతిని వాడారు. రెమిషన్ అంటే ఏమిటి, ఇటీవల ఏ కేసులో ఈ ప్రస్తావన వచ్చింది అని అంటారు. బిల్కిస్ బానో కేసు. రెమిషన్ అంటే వారికి ఉన్నటువంటి శిక్షను తగ్గించేటువంటి పని. ఇది ఎవరు చేసిర్రు, గుజరాత్ ప్రభుత్వం చేసింది. గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. సో దీన్ని తప్పుబట్టి సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని తిట్టింది, మీరు చేసింది తప్పు, ఒకవేళ వీరికి శిక్ష తగ్గించాలనుకుంటే కేసు మహారాష్ట్రలో అయింది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు, గుజరాత్ మీకు బుద్ధి లేదా అని చెప్పేసి తిట్టింది. ఇది బిల్కిస్ బానో కేసు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఫ్రాన్స్కి ఒక గే వ్యక్తిని అంటే స్వలింగ సంపర్కుని ఏం చేసిర్రు అని అంటే ప్రధానిగా నియమించింది ఎవరు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఈయన, ప్రెసిడెంట్. సో అంతకుముందు ఎలిజబెత్ అనే ఒక ఆవిడ ఉండే. ఇప్పుడు ఫ్రాన్స్లో ఏం తీసుకొచ్చిర్రు అంటే ఒక చట్టం, అదే ఇమిగ్రేషన్ చట్టం తీసుకొచ్చిర్రు. ఫ్రాన్స్లో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ అల్లర్లను తట్టుకోలేక ఎలిజబెత్ ఏం చేసింది అంటే రాజీనామా చేసింది, ఈ ప్రధాని పదవి వద్దు, ఏమొద్దు పోర్రి అని చెప్పేసింది. సో దీంతో ఈ గాబ్రియల్ అట్టెల్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఆ ఫ్రాన్స్ దేశంలో స్వలింగ సంపర్కుడు, వాళ్ళకి హక్కులు బాగున్నాయి సార్, ప్రధాని దానికి ఎదిగిండంటే మరి ఎదిగిండు. సో ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు అని అంటే ప్రధానిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఏ దేశంలో తొలి గే ప్రధాని వచ్చిండు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఫ్రాన్స్ దేశం అని చెప్పండి. సో యూరోపియన్ యూనియన్లో ఈ దేశం అనేది పెద్ద దేశం జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇది మరొక అంశంగా మాట్లాడినాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసినాం రా. ఇది హర్యానాలో ఫరీదాబాద్లో జరగబోతా ఉంది 17 నుంచి 20 తారీఖు వరకు ఈ నెలకి సంబంధించి. అంటే ఒక 10 days బిఫోర్ మీకు ఆ అప్డేట్ని నేను ఇచ్చేసిన. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడింది ఏంటంటే పర్పుల్ ఫెస్టివల్ గురించి మాట్లాడినాం రా. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ దేనికి సంబంధించింది సార్ అని అంటే ఇది వికలాంగులకి సంబంధించింది. ఇక నెక్స్ట్ దానికంటే ముందు మనం మాట్లాడింది ప్రవాసీ భారతీయ దివాస్ రా. జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుతూ ఉన్నాం. ఇది గాంధీజీ 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి జనవరి 9న వచ్చినందుకు గాను ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్నే ఏమని అంటారు అని అంటే ఎన్ఆర్ఐ డే అని కూడా అంటారు. సో ఇలా ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ప్రతిసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని జరుపుతారు.
2023లో ఇది ప్రధానంగా జరుగుతుంది. 2024లో జస్ట్ ఈ డేను మనం రీకాల్ చేసుకుంటాం, రిమెంబర్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రత్యేకంగా జరుగుతుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 2015 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ డే బేసిక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2003లో స్టార్ట్ అయింది. సో ఈ 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని గారు ఉన్నటువంటి టైంలో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని ప్రారంభించారు. ఇది 2006లో హైదరాబాద్లో జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇలా ప్రవాసీ భారతీయ దివాస్ గురించి మాట్లాడినాం. చివరిగా మనం మాట్లాడింది ఏంటి అని అంటే గ్లోబల్ ట్రేడ్ షో. దీన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది గుజరాత్లో జరుగుతూ ఉంది. దీనికి వివిధ దేశాలకి సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ రాబోతూ ఉన్నారు. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ట్రేడ్ షో గురించి మాట్లాడినాం. ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఏవి అని అంటున్నాం, 33 దేశాలకి సంబంధించినటువంటి వారు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. 100 దేశాల నుంచి ఇక్కడ విజిటింగ్స్ కోసం వస్తూ ఉన్నారు. ఇక 20 దేశాలకి సంబంధించినటువంటి 1000 మంది పరిశోధకులు ఈ ట్రేడ్ షోలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ భారతదేశానికి సంబంధించి ఎంఎస్ఎంఈల నుంచి మొత్తం 450 యూనిట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్స్ చేయబోతూ ఉన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ట్రెండింగ్ కాన్సెప్ట్స్ని, ట్రెండింగ్ ప్రోగ్రామ్స్ని అన్నీ కూడా ఇక్కడ రన్ చేస్తారు. దీని ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేందుకు, వ్యాపారాన్ని ఇచ్చేందుకు, వ్యాపారాన్ని పుచ్చుకునేందుకు ఇది కీలకమైనటువంటి గ్లోబల్ ట్రేడ్ షోగా మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇది ఈరోజు నేను మీకు అందించిన క్లాస్.